ఆ జిల్లాలో భానుడు తన ఉగ్రరూపం చూపిస్తున్నాడా? ఓవైపు మండే ఎండ, మరోవైపు భీభత్సమైన వర్షానికి అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారా? అకాల వర్షానికి తడిసిన ధాన్యంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నా పట్టించుకునే నాథుడే లేడా? ఇంతకీ ఏంటా జిల్లా? అక్కడి రైతుల వ్యథలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాతావరణ పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. ఒకవైపు గరిష్ట ఉష్ణోగ్రతలతో పొద్దంతా తీవ్ర ఉక్కపోతతో ఇళ్లలోనే జనం ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రాత్రి వేళల్లో పిడుగులు, గాలి దుమారంతో వడగండ్లు, అకాల వర్షానికి అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. తాజాగా అకాల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడ్డారు. కోరుతున్నాం కలెక్టర్ గారి కానీ ఆశీర్వాదం కానీ సీఎం గారి కానీ కోరుతున్నాం. మేము మా అడ్డు మాత్రం చెప్పడం పోవాలి. మాకు ఇక్కడ దానికి అయితే 2 నెలల మేము కోసి అన్నీ ఉన్నాయి. లాట్లు అత్తలేవు, కొనుగోలు అయితే లేదు. అన్ని కొడితే ఒక 2,000 క్వింటాలు కూడా పోలేదు. ఇంకా 20 క్వింటాలు 25 క్వింటాలు అట్లా ఉన్నాయి. మరి ఎట్లా మా బతుకులు ఏంటి? మా పరిస్థితి మా బతుకులు ఇప్పుడు మరి మేము ఏం చేసుడు? మళ్ళీ వస్తే దుకాణాలు వస్తే రోజులు వచ్చినాయి. మరి మేము పోయన్నా మరి ఇట్లే అవి పట్టు చూసుకొని ఉండాలని మేము ఏం చేసుడు? అవి ఉన్నాయి. ఆయన పందులు బుక్కుతున్నాయి. దాకా పందులు కావాలి కాయాలి, పొద్దు దగ్గర బర్రెలు కావాలి కాయాలి. అవి అట్లే ఉంటున్నాయి, అట్లే ఉండిపోతున్నాయి మాకు. మరి ఇంటికాడ ఈ పని చేసుకుందామా మేము, లేకపోతే అడ్డు కోసుకు అట్టగానే కూకుందామా పొద్దు దగ్గర? గడిచిన వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. సూర్య ప్రతాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీంతో గాలిలో తేమ శాతం తగ్గిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. శీతల పానీయాలతో దాహం తీర్చుకుంటున్నారు. వివాహాలు, శుభకార్యాలకు వెళ్లేందుకు కూడా ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు. భగభగా మండుతూ నిప్పులు కురిపిస్తున్న భానుడి తీరుకు ప్రజలు హడలిపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గడిచిన వారంగా వర్షాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వర్షాలు, పిడుగులతో రైతులను ఆందోళనకు గురిచేస్తాయి. పిడుగుల ధాటికి కోనరావుపేటలో ఎద్దు మృత్యందిగా, సిరిసిల్లలో పెద్దూరులో పశుగ్రాసం దగ్ధమైంది. తంగళ్లపల్లిలో గాలి దుమారానికి షెడ్లు కొట్టుకుపోయాయి. అకాల వర్షాల దాటి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం మళ్లీ ఆరబెట్టుకోవడంలో రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. గొల్లపల్లె గ్రామంలో దాదాపు 20,000 క్వింటాల సెంటర్ ఉన్నది, ఐకేపీ సెంటర్. నెల రోజులు అవుతుంది ప్రారంభించి, వడ్ల కొనుగోలు ప్రారంభించి. ఇప్పటి వరకు 2,000 క్వింటాలు మాత్రమే తూకం వేయడం జరిగింది. లారీలు రావడం లేదు. లారీలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే. ఇప్పటి వరకు నెల రోజుల టైం గడుస్తుంది. 10% కూడా వడ్ల తూకం వేయలేదు. సెంటర్లో వడ్లన్నీ దాదాపు 7% మ్యాచరు, 6% మ్యాచరు వచ్చే లెవెల్లో ఉన్నాయి. వడ్లు మొత్తం ఎండిపోతున్నాయి. ఆల్రెడీ వర్షాలు వస్తే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా 15 రోజులు అయితే మళ్ళీ రైతులంతా నారు పోసుకునే టైం వచ్చింది. కావున రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పటికైనా లారీలు కానీ, మిల్లుల అలాట్మెంట్ కానీ తొందరగా చేయగలరని కలెక్టర్ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, అలాగే ఎంపీడీఓ, అలాగే ఇతర ప్రభుత్వ అధికారులందరికీ కూడా మేము వినతి కోరుచున్నాము. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగిలో అత్యధికంగా 17.3 మిల్లీమీటర్లు, బోయినపల్లిలో 15.8, వీర్నపల్లిలో 13.8, సిరిసిల్లలో 13.5, వేములవాడలో 12.8 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ఇల్లంతకుంట, కోనరావుపేట మండలాల్లోకి 3 నుంచి 1.0 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం దిగుబడి 3.67 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు 1.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. జిల్లాలో 244 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐకేపీ ద్వారా 194 కేంద్రాలు, సింగిల్ విండోల ద్వారా 45 కేంద్రాలు, DCMS 1, 7 మెప్మా కేంద్రాలు ప్రారంభించారు. ఇందులో ఇప్పటికే 12 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేసి మూసేశారు. అయితే మిగిలిన కేంద్రాల్లో యాసంగి ధాన్యం అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికార నిర్లక్ష్యం, అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతున్న తీరుతో రైతులు ఆందోళన పడుతున్నారు. రైతుల పరిస్థితి మరి దయనీయంగా మారింది. కనీసం వాళ్ళ కళ్ళీన పడుచుకునేటువంటి నాదుడే ఇలా కరువైపోయింది. కనీసం వాళ్ళ గోసలు వినడానికి కూడా, వాళ్ళ బాధలు పట్టించుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. మేము గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకేం కడుపున మీరు ఏం చేసేది లేదు. మీరు మధ్యవర్తి మీడియేటర్షిప్ ఇవ్వాలి. అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఏందో చెప్పాలి. ఎన్నోళ్ళ పరిస్థితి వాళ్ళ నిన్న వానల వల్ల మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది. కొనుగోలు మొత్తం నీటిమయమే అయిపోయినాయి. రైతులు వాళ్ళ గోస చెప్పలేని పరిస్థితి. వాళ్ళ గోడు వినడం కూడా ఎవరు వస్తలేరు. ఇవాళ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తే వాళ్ళు చేస్తారు పని. దీనిలో రాజకీయ జోక్యం. నిన్న ఇక్కడ కూడా ఎవరైనా కార్యకర్తలు, ఇతర పార్టీల కార్యకర్తలు వచ్చి కనీసం ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెడుతున్నారు. రైతుల కోసం, రైతుల ధాన్యం గురించి మాట్లాడుతూ కేసులు పెడుతున్నారు.